సంబంధించి ఏంటి, శాండ్ నిజంగానే దోపిడీ జరుగుతుందా? శాండ్ ఇప్పుడు అసలు డంపులో ఉన్న శాండ్ తీసుకెళ్ళడానికి సంబంధించిన విధానం ఏంటి? చాలా మాయమైపోయింది అని చెప్తున్నారు. గతంలో ఒక మంచి విధానంతో మా ప్రభుత్వం ఇసుకని కంట్రోల్ చేసింది, ప్రజలకు అందించింది. ఇసుక రీచ్లో తవ్వుకోవడానికి ఒక లిమిటేషన్ పెట్టి తవ్వినటువంటి ఇసుకని తరలించటానికి ఒక డంప్ యార్డులను ఏర్పాటు చేసి తవ్వినటువంటి ఇసుకకి టన్నుకి 375 రూపాయలు పే చేసే విధంగా మేము ఒక విధానాన్ని తీసుకొచ్చాం. వీరు ఉచితం అన్నారు. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం ఇసుక అందుబాటులో ఉండాలి ప్రజలకి, లేకపోతే మళ్ళీ వినియోగదారులకు ఇబ్బంది జరుగుతుంది అని ఆపేసి అక్కడి నుంచి తీసుకొచ్చి తరలిచ్చేసి డంప్ యార్డుల్లో 70 లక్షల టన్నుల శాండ్ని అవైలబుల్గా పెట్టాం. అది మేము ఇచ్చినటువంటి, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల్లో చాలా క్లియర్గా పొందుపరచబడి ఉంది. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మొన్న రిలీజ్ చేసినటువంటి వారి దగ్గర ఉన్న స్టాక్ యార్డుల్లో ఇసుకను చూపిస్తూ 35 లక్షల నుంచి 40 లక్షల టన్నులు అన్నారు. అంటే మిగిలింది దాదాపు అంతా కూడా వారి నాయకులు కొట్టేశారు ఈ 2 monthsలో. ఈ 2 monthsలోనే, వితిన్ 1.5 monthలోనే కొట్టేశారు. ఇప్పుడు ఏకంగా రీచ్ల మీద పడ్డారు. రీచ్ల్లో తవ్వేటటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ ఉండదు, తరలించేటటువంటి బండికి వేబుల్స్ ఉండవు, ఎక్కడి నుంచి తరలిస్తున్న పోలీసులు అడ్డుకోరు, అడ్డుకున్నటువంటి పోలీసుల మీద దాడి చేస్తారు. ఉచితంగా ఇసుకని తెలుగుదేశం వాళ్ళు కొట్టేస్తారు, దాన్ని 4-5 రెట్లకి ప్రజలకు అమ్ముకుంటారు. ఇదే ఉచిత విధానం వాళ్ళ యొక్క పాలసీ. దీన్ని ఉచితం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే.